హర హర మహాదేవా! ఈ సోమవారం ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయ మహిమ తెలుసుకుందాం. ఈ పవిత్ర ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించారు. అచ్యుతదేవరాయల కాలంలో విరూపన్న మరియు వీరన్న ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది శివుడి ఉగ్రరూపమైన వీరభద్ర స్వామికి అంకితమైంది. ఇక్కడి గోపురం విజయనగర శిల్పకళ వైభవాన్ని చూపిస్తుంది. ఈ ఆలయంలో ప్రసిద్ధ హ్యాంగింగ్ పిల్లర్ ఉంది. ఆ స్తంభం నేలను తాకకుండా నిలబడి ఉండటం అద్భుతం. ఇక్కడి నంది విగ్రహం భారతదేశంలోనే అతిపెద్ద నందుల్లో ఒకటి. లేపాక్షి అంటే లేపక్షి. రామాయణంలో జటాయువు కథతో సంబంధం ఉంది. సీతమ్మను కాపాడుతూ జటాయువు ఇక్కడ పడిపోయాడని విశ్వాసం. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేళ భారీ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దర్శనం ఉంటుంది. అభిషేకాలు, ఆరతులు ఘనంగా నిర్వహిస్తారు. గోడలపై ఉన్న చిత్రాలు విజయనగర కాలపు కళా సంపద. ఇక్కడి మండపాలు విశాలంగా శిల్పాలతో అలరారుతాయి. భక్తులు ఇక్కడ శాంతి, ఆధ్యాత్మిక శక్తిని అనుభవిస్తారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులు కూడా వస్తారు. హర హర మహాదేవా! ఈ సోమవారం లేపాక్షి వీరభద్ర స్వామిని స్మరించి ఆశీర్వాదం పొందుదాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ప్రతిరోజు మేము అందించే అతి పురాతన ఆలయాల గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో పురాతన ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హర హర మహాదేవ శంభో శంకర.